ఆఫ్ఘాన్ తో మూడో వన్డేలో టీమిండియా దుమ్మురేపింది. ఆల్రౌండ్ షోతో అదరగొట్టేసింది. చెన్నై ఆతిథ్యం ఇచ్చిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. చెన్నైలో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించారు. అభిమానులకు పరుగుల విందిచ్చారు. దీంతో భారత జట్టు 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ ఓడిపోయింది. అయినా సరే తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ ను వణికించేసింది. ఆరంభం నుంచే ప్రసిద్ధ్ కృష్ణ మెరుపులు మెరిపించాడు. దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. పర్యాటక జట్టును కోలుకోకుండా చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఉమర్జాయ్ నిలబడ్డారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఉమర్జాయ్ హాఫ్ సెంచరీ కొడితే హష్మతుల్లా షాహిదీ సెంచరీ సాధించాడు. 44.2 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 5 వికెట్లు తీశాడు. ప్రసిద్ధ్ 8.2 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చాడు. గుర్నూర్ బ్రార్ 8 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 1 వికెట్ దక్కించుకున్నాడు. ప్రిన్స్ యాదవ్ 7 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చాడు. 1 వికెట్ తీశాడు. 7 ఓవర్లలో 38 పరుగులు ఇచ్చిన హర్ష దుబే కూడా 1 వికెట్ దక్కించుకున్నాడు. 219 పరుగుల టార్గెట్ చేజ్ లో భారత్ దూకుడు చూపించింది. ఓ ఎండ్లో యశస్వి జైస్వాల్, మరో ఎండ్లో రోహిత్ దంచేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. 38 బంతుల్లోనే యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 47 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత మరింతగా జోరు పెంచారు. చూస్తుండగానే 150 పరుగుల స్కోర్ను దాటించారు. అయితే తొలి వికెట్ కు 170 పరుగులు జోడించాక రోహిత్ అవుట్ అయ్యాడు. హిట్ మ్యాన్ 69 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. ఇందులో 9 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ దూకుడు కొనసాగించాడు. 83 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో 28.4 ఓవర్లలోనే టీమిండియా విజయం సాధించింది. 86 బంతుల్లో 110 పరుగులతో జైస్వాల్, 19 బంతుల్లో 20 పరుగులతో శ్రేయస్ అయ్యర్ నాటౌట్ గా నిలిచారు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ లో 14 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. మొత్తంగా వన్డే సిరీస్ లో ఆఫ్ఘాన్ ను టీమిండియా చితక్కొట్టేసింది.